దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరూ కూడా. కళ్ళు మూసుకోండి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 ప్రభువా, పరిశుద్ధ మహోన్నతుడ మహాగణుడ, మీ పరిశుద్ధ పాదములకు ఘనమైన నామనకు కోట్లాది స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభువా నా తండ్రి, ఇన్ని రోజులు కూడా ప్రభువా నేను మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి ఆయుష్ను ఆరోగ్యాన్నిచ్చిన దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ఆయన. ఈ సమయం అందు ప్రభువా ఇదిగో నా తండ్రి, ఎందుకు పనికిరాని దాన్ని బట్టి మట్టి వంటి దాన్ని దుమ్ము ధూళి వంటి దాన్ని ప్రభువా అయ్యా నన్ను నిలబెట్టుకొని ప్రభువా మీ సన్నిధిలో నా తండ్రి అయ్యా మీ యొక్క అద్భుతమైన వాక్యాన్ని ప్రభువా అయ్యా మమ్మల్ని బ్రతికించే వాక్యాన్ని ప్రభువా బోధించడానికి నన్ను నిలబెట్టిన దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. నిలబడింది నేనైనప్పటికీ ప్రభువా అయ్యా మీరే ప్రభువా నా తండ్రి మాట్లాడి నాతో మాతో అందరితో మాట్లాడి మాకు ఏది అవసరమో ప్రభువా ఆ యొక్క వాక్యాన్ని మాకు అందించి మా జీవితాలను ప్రభువా నా తండ్రి వాక్యానుసారంగా మేము ఎలా మలుచుకోవాలో మాకు నేర్పించమని కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి. ఇప్పటి వరకు పాటల్లో మీరు మహిమ పొందారని నమ్ముచున్నాం తండ్రి. అయ్యా ఇంకా రావాల్సిన వారు ఉన్నారు ప్రభువా, అయ్యా వారు కూడా త్వరపడి వచ్చి మీ మందిరానికి ప్రభువా అయ్యా మీ సన్నిధులు మీ దీవులు పొందుకునేలాగా మీ కృప దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వినయంగా స్తుతించి బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ దేవుని సన్నిధిలో నిలబడే అవకాశం దేవుడు కల్పించినందుకు దేవాది దేవునికి ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అయితే ఈరోజు టాపిక్ ఏంటనంటే ఒక అంశం మీద నేను దేవుని సన్నిధిలో నిలబడాలని నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చాను. ఏది దేవుని ఆలయం? ఏది దేవుని ఆలయం? అయితే దేవుని ఆలయం ఏదండి? హృదయమే దేవుని ఆలయం. అయితే చాలామంది ఏమనుకుంటారు, కరెక్ట్ మీరు చెప్పింది, చాలామంది ఏమనుకుంటారు 4 రోడ్ల మధ్యలో మన వెళ్ళడం అంతా కూడా దేవుని కృపచేత దీవించబడి ఉంది కాబట్టి బజార్ కూడా దేవుని యొక్క మందిరం ఉంది అంటే చర్చెస్ ఉన్నాయి అన్నమాట. అయితే ఇది దేవుని మందిరం, ఇది ప్రార్థన ఆలయం, ఇది అందరికీ కూడా దేవుని యొక్క ఆలయం అని చెప్పి అన్ని చర్చిలు కూడా నేమ్స్ అనేవి ఉన్నాయి. అయితే అక్కడే దేవుడు ఉంటాడా? పర్వాలేదు చెప్పండి, అక్కడే దేవుడు ఉంటాడా? ఉండడు. అయితే దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎవరిలో ఉంటాడు? ఎలా ఉంటాడు? దేవుడు మనుషుల చేత నిర్మించబడిన కట్టడాల్లో దేవుడు నివాసం ఉండడు. అయితే దేవుడు ఏమంటున్నాడు బైబిల్లో అనేక లేఖనాల గ్రంథాలు మనం ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం, చాలామంది చదువుతున్నారు. మరి నెల కూడా యవనస్తులు మంచిగా వాళ్ళకి బైబిల్ ఎగ్జామ్ పెట్టడం, వాళ్ళకి మంచి గిఫ్ట్లు తీసుకుంటున్నారు, దేవునికి స్తోత్రం. అయితే ఎక్కడ ఉంటాడు దేవుడు అని అంటే 2-3 ఎక్కడ నా నామం పేరట కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. అది ఎక్కడ కావచ్చు? ఎక్కడైనా కావచ్చు, చెట్టు కింద కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కానీ ఎక్కడ కూడి ఎందుకు కూడి ఉంటున్నారు? నా నామం పేరట కూడి ఉండమన్నారు. చాలామంది అరుగుల మీద కూర్చొని ఉంటారు, చెట్ల కింద కూర్చొని ఉంటారు. చక్కగా ఏదన్నా దిమ్మ కనపడిందంటే దిమ్మ మీద 2-3 కూర్చొని ఉంటున్నారు. వాళ్ళు కూర్చొని ఎవరి కోసం కూర్చుంటున్నారు? వాళ్ళు ఏవో ముచ్చట్లు చెప్పుకుంటున్నారు కదా, మనం పాటలు పాడతాం కదా, ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి అని చెప్పి. అయితే అటువంటి ముచ్చట్లు చెప్పుకుంటా కూర్చుంటున్నామా, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ ఆయన సువార్తను ప్రకటించడానికి కూర్చుంటున్నామా అనేది మనం పరిశీలన చేసుకుందాం ఈరోజు. ముందుగా నేను ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్తాను, నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు. అయితే నేను మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని శ్రమలుగా కుటుంబ పరంగా ఎన్నో శ్రమలు నేను ఎదుర్కొన్నాను. చాలామందికి తెలుసు, 2-3 సార్లు నేను సాక్ష్యం కూడా చెప్పాను. అయితే ఎన్నో సమస్యల్లో నేను ఎదుర్కొన్నప్పటికీ దేవుడు నాకు తోడుగా ఉండి నేను ఓర్చుకొని నిలబడబట్టి నా భర్తలో మంచి మార్పు నేను చూశాను. సంతోషంగా ఉంటున్నాం ఈ రోజునాడు. అయితే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కూడా ఈ మందిరంలోనే. అది ఎలా అంటే నేను ఇలాగే మెసేజ్ చెప్పడానికి దైవ సేవకులు నన్ను పిలిచినప్పుడు ఒక శుక్రవారం రోజునాడు గర్భఫలం గురించి మెసేజ్ చెప్తున్నాను. అసలు బాగా గుర్తుండిపోయింది రెఫరెన్స్తో సహా. అయితే ఏంటి గర్భఫలం, అక్కడ ఎవరు వచ్చారు? అందరూ పిల్లల్ని అంటే ఓల్డ్ ఏజ్ పెద్దవాళ్ళు వచ్చారు, పిల్లలు అవసరమైన వాళ్ళు ఎవరు రాలే ఆ రోజు ప్రార్థనకి. నేనే ఉన్నాను అక్కడ, కొత్తగా మ్యారేజ్ అయ్యి వాక్యం చెప్పాను. చెప్పిన తర్వాత ఏంటి దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు రాలేదు కదా, దేవుడు ఈ వాక్యం చెప్పాడు ఏంటి అని అనుకున్నాను. ఆ నైట్ నాకు దేవుడు మరి దర్శనం ద్వారా దేవుడు గ్రహింపు అనేది కలిగించాడు. నెక్స్ట్ డే కన్ఫర్మ్ అయ్యింది. దేవునామానికి స్తోత్రం.
అలాగా మా బాబు పుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. 3 సార్లు నన్ను ఐసీయూలో పెట్టారు. అయినప్పటికీ బేబీ బతకదని 3 సార్లు కూడా చెప్పి భయపెట్టారు డాక్టర్లు. కానీ మా బాబు పుట్టేటప్పుడు కనీసం జలుబు కూడా లేదు, పూర్తి ఆరోగ్యంతో పుట్టాడు. తర్వాత పాప డెలివరీ అప్పుడు కూడా అలాగే అన్నారు, పాప ఎదురుకాళ్ళను ఉంది, కష్టం అవుద్దని అన్నారు. అయితే అది కూడా ఏం ఇబ్బంది లేకుండా, అంటే కొంచెం బలహీనంగా పుట్టినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇద్దరు కూడా డెలివరీ అయిపోయింది. అంటే 2 ఆపరేషన్లే చేశారు. అయితే ఇలా కొనసాగుతున్న టైంలో 2 పెద్ద ఆపరేషన్లేగా ఒళ్ళు వచ్చేసింది. మిషన్ కొడుతున్నాను, దానికి తగ్గట్టు కూర్చొని మిషన్ కొడతంలో ఇక బాగా నొప్పులు ఎక్కువైపోయినాయి. ఆ నొప్పుల గురించి చాలా చోట్ల చాలా హాస్పిటల్కి వెళ్ళాను. కానీ డాక్టర్ గారు ఏమన్నారంటే లాస్ట్కి వచ్చి, నువ్వు మిషన్ కుట్టేటప్పుడు నీకే సరిపోతాయి అన్నారు. దేనికి? నా నొప్పులకి హాస్పిటల్ చుట్టూ తిరగడానికి. మరి మిషన్ కొట్టకపోతే జరుగుద్దా? ఒకళ్ళు పని చేస్తే జరుగుద్దా? ఆయనతో పాటు నేను ఇద్దరం చేసుకుంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళని తోడుగా ఉంటుందని చెప్పి నేను అయినా ఆపేదాన్ని కాదు. హాస్పిటల్కి వెళ్తాం, పవర్ఫుల్ ఇంజక్షన్ చేసుకుంటాం, చేయించుకుంటాం, మిషన్ కుట్టడం వచ్చినప్పుడు వస్తాయి, పద్దాక రావుక బట్టలని. అయితే మిషన్ కుట్టే వాళ్ళకి ఏంటి పండగ, ఎప్పుడు పండగలప్పుడే పండగ వాళ్ళకి కూడా. కంటికి నిద్ర ఉండదో, కడుపుకి తిండి ఉండదో, మంచినీళ్ళు తాగుతాం కూడా లేదో తెలియదు. ఇలా కొనసాగుతున్న టైంలో ప్రార్థన కూడా రాలేకపోయేదాన్ని. అందరూ ఏంటి అయిపోయేటప్పుడు వస్తుంది ఈ అమ్మాయి అనుకునేవాళ్ళు. కానీ నా బాధ నాకే తెలుసు. అంటే బాగా నడువు నొప్పి అనమాట. ఒక అర్ధగంట కూడా కూర్చోలేకపోయాను. ఒక అర్ధగంట పండగల టైంలో అయితే అసలుకి వచ్చినట్టు లేకపోతే లేనట్టుగా ఉండేది నా పరిస్థితి. అయితే దేవుని కృపను బట్టి మరి ఇలా ఈ పండగ ముందు అయితే బాగా సఫర్ అయ్యాను నొప్పులతో. జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా బాగా వచ్చినాయి. ఏంటి ప్రభువా, ఏంటి పిల్లలు చూస్తేనేమో చిన్నపిల్లలు అలా ఉండిపోయారు, మరి నాకేమో ఇన్ని నొప్పులు, అసలుకి నా వయసు ఎంత, నేనెంత, నా పిల్లల్ని ఏం చేయాలని చెప్పి ఏడ్చుకుంటూ రోజు ప్రార్థన చేసుకుంటూ అలా మంచం మీద అలా పడిపోయేదాన్ని. ఒకరోజు అయితే మా బాబు ఇద్దరు అమ్మకి కాళ్ళు చేతులు నొప్పులు అతను నొక్కుదాం రా అని చెప్పి నొక్కుతున్నారు, నేను పడుకొని ఎడుతుంటే. అయితే ఆ టైంలో మరి దేవుడు నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, తను ఒక హెల్దీ కమ్యూనిటీలో కోచ్గా చేస్తుంది. తను పరిచయం అయ్యి తను ఒక దైవ సేవకుని పరిచయం చేసింది. ఆయన కూడా అందుట్లోనే సూపర్వైజర్గా ఉన్నారు. అయితే ఇది నా పొజిషన్ అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి గైడెన్స్ ప్రకారం మేము చెప్పినట్టు చేయండి, మీకు పూర్తిగా నయం అయిపోద్దని చెప్పారు. ఆ ప్రకారం నేను కంటిన్యూ అవుతున్నాను. దేవుని కృపను బట్టి పూర్తిగా ఆ నొప్పుల నుంచి నేను రిలీఫ్కి వచ్చాను. దేవుని నామానికి స్తోత్రం. అసలు ఎంత నొప్పి అంటే ఈ నడుము దగ్గర నుంచి కింద అరికాల వరకు కూడా సూదులతో గుచ్చినట్టుగా. చేతపడి చేస్తే బొమ్మలు గుచ్చుతారు చూసారా, సినిమా మనం చూస్తూ ఉంటాం ఎక్కువ. అయితే నేనైతే చేతపడి ఎంకరేజ్ చేయను, అసలు నేను నమ్మను కూడా. ఎవరన్నా చెప్పినా కానీ అన్ని కట్టుకథలు నమ్మమాకండి అనేదాన్ని. అయితే నా మైండ్ సెట్ ఏ విధంగా మారిపోయిందంటే, ఒకవేళ నాకు ఎవరన్నా అలా చేయించారేమో, అందుకే ఈ నొప్పులు ఇలా వస్తున్నాయేమో, సూదులతో గుచ్చినట్టు ఎందుకు వస్తుంది లేకపోతే అనుకునేదాన్ని నేను. అంటే లోపల గుజ్జు అరిగిపోయి మోకాళ్ళు ఒకదానికి వదిలి రాసుకుంటుందని తెలియదుగా, మనం చూసుకోలేదు లోపలికి వెళ్ళి. ఇప్పుడు నేను ఆ హెల్దీ కమ్యూనిటీకి వచ్చాక నా బాడీలో ఏం జరుగుతుంది ఏంటనేది నేను పూర్తిగా తెలుసుకున్నాను. ఆ నొప్పులు తగ్గినాయి, వెయిట్ తగ్గాను, ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. ఇది ఎలాగనేది దేవుని కృప, దేవుని కార్యం. కేవలం మనం ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నామంటే ఆ ట్యాబ్లెట్ మనలో పనిచేయాలంటే ఎవరి కృప కావాలి? దేవుని కృప కావాలి. దేవుని ఆశీర్వాదం లేకుండా, దేవుని కృప లేకుండా మనం తిన్న అన్నం కూడా అరాయించుకోలేము. అవునా కాదా? కడుపు నిండా అన్నం తిని ఆయాసపడి కావాలని బలవంతంగా వాంతులు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి చాలామందికి. సంతృప్తిగా జీవించాలి, సంతృప్తిగా పడుకోవాలన్న కూడా దేవుని కృప మనకి కావాలి. దేవుడు అంటూ ఉంటాడు కదా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంట. అయితే దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇవన్నీ కూడా నేను పొందుకోవడానికి, అలాగే ఇప్పుడు ఆ హెల్త్ పరంగా అదే కమ్యూనిటీలో నేను కోచ్గా డిక్లేర్ అయ్యాను. ఈరోజు బేసిక్ ట్రైనింగ్కి క్వాలిఫై అయ్యి ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఇది కూడా దేవుని కృప, దేవుని నామానికి స్తోత్రం. అయితే వాక్యం చెప్పమని, మెసేజ్ చెప్పమని అనుషరాత్రి ఫోన్ చేసింది. ఈరోజు ట్రైన్కి మీరు అటెండ్ అవ్వాలని ఆ సార్ ఫోన్ చేశారు. ఏం చేయాలి, 2 ఒకసారి వచ్చినాయి. నాకు ఏంటి పరీక్ష ప్రభా, ఏది వదులుకోవాలి, అది వదులుకోవాలి, ఇది వదులుకోవాలని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. దేవుని కృపను బట్టి ఆ మీటింగ్ అనేది 5:30కి అలా స్టార్ట్ చేశారు. ఇంతకుముందే 5:15కి ఆ మీటింగ్ అయిపోయింది. వెంటనే నేను చర్చికి వచ్చేసాను. దేవుడి కార్యాలు అలా ఉంటాయి మన జీవితాల్లో. అయితే ఇవన్నీ కూడా మేలు పొందుకోవడానికి కారణం ఏంటంటే, యవ్వన కాలం నుంచి కూడా నేను దేవుని సన్నిధిలో ఎదిగాను. చిన్నప్పుడు తెలియదు కానీ మేము విగ్రహారాధికులు ఫస్ట్ నుంచి. అయితే యవ్వన కాలంలో వచ్చేటప్పటికి దేవుడి చేత పట్టబడి మరి యవనస్తుల మీటింగ్లు ఏంటి, ప్రేయర్ మీటింగ్లు ఏంటి, తర్వాత చర్చిలో పరిచర్య కానీ, దేవుని సేవకుల ఇంట్లో పరిచర్య కానీ అసలు బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని. అయితే మ్యారేజ్ అయిన తర్వాత అవన్నీ కూడా పరిచర్య అనేది కొంచెం తగ్గిపోయింది. కొంచెమే అసలు లేదు చెప్పాలంటే.
ఈ నొప్పులు అయ్యాక ఇంకా అసలు మందిరానికి రావడం కూడా తగ్గిపోయింది. దేవుని కృపను బట్టి ఈరోజు నేను మోకరించి ప్రార్థన చేశాను. దేవునామన స్తోత్రం. ఇంకా అన్ని పరిచర్యలు, అన్ని యాక్టివిటీస్లో నేను ముందుండాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంకా అలాగే నేను హెల్తీ కమ్యూనిటీలో దేంట్లో అయితే నేను కోచ్గా జాయిన్ అయ్యాను, దాంట్లో కొన్ని లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ నేను రీచ్ అవ్వాలని నా కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. సరే, ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్దాం. ఏది దేవుని ఆలయం అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం కదా. దేవుని ఆలయం ఒకటి. దేవుడు మనుషుల చేత కట్టబడిన ఆలయాల్లో దేవుడు ఉండడు. అయితే దేవుడే చేసుకున్న ఆలయంలో దేవుడు ఉంటానని చెప్తున్నాడు. ఏంటి ఆ దేవుని ఆలయం? 1 కొరింథీ చూడండి ఒకసారి. 1 కొరింథీ 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు. దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. చాలు. దేవుని ఆలయం ఎవరంట? దేవుని ఆలయం మీరేనంట, అంటే మనమే. అయితే ఇప్పుడు ఒక టాపీ మేస్త్రి ఏ విధంగా అయితే ఒక రాయిని చెక్కి ఒక గోడ కట్టాలంటే ఏం చేస్తారు? ఆ రాయిని ఆ టాపీతో సమానంగా గోడలోకి కరెక్ట్గా ఎగ్జిట్లోకి వచ్చేలాగా చెక్కుతారు, అవునా కాదా? అయితే ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఏ విధంగా ఉన్నామంట? ఒక రాయిలాగా ఉన్నామంట, సజీవమైన రాళ్ళు అని అంటున్నాడు ఇంకో చోట. ఆ వచనం కూడా చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో బి నుంచి. కామ దగ్గర నుంచి చదవండి. 1 పేతురు 2వ అధ్యాయం. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చాలు. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు అని అంటే మనం ఒక్కొక్కరు కూడా ఎవరంట? ఒక్కొక్క రాయిగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అంటే దేవుని యొక్క మందిరం నిర్మించడానికి మనం అందరం కూడా ఒక్కొక్క రాయిలాగా మలచబడుతూ ఉన్నాం. అయితే ఆ రాయిని ఎలా ఉండాలి? ఆ రాయ ఇలా బారుగా ఇలా వంకరగా ఉంటే అది గోడకు సెట్ అవుద్దా? ఉండదు కదా. ఆ మేస్త్రి, టాపీ మేస్త్రి ఏం చేస్తాడు? దాన్ని చెక్కుతాడు. దాన్ని చెక్కి ఆయనకి ఎలాగ వీలవుద్దో అలాగ దాన్ని గోడలో సెట్ చేస్తాడు. అలాగ మనం అందరం కూడా ఏమవ్వాలి? మనలో ఉన్నటువంటి మలినాలు, పొరపాట్లు, ఏవైతే తప్పిదాలు ఉండవు అవన్నీ కూడా దేవునిలో సరి చేసుకొని మనం ఏమవ్వాలి? చెక్కబడాలి. దేవుని చేతులు చెక్కబడి ఒక సరి అయిన మందిరంగా మనం దేవుని చేత నిర్మించబడాలి. అప్పుడు దేవుడు అక్కడ ఏమని ఉన్నాడు? నివాసం ఉంటాడంట. పరిశుద్ధమైన దేవునికి ఆలయమై ఉన్నారు అని అంటున్నాడు. ఇంకోసాట ఇంకొక వచనం చూడండి. ఓకే. మీ దేహము 1 పేతురు 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. రాజు అందరికీ అధిపతి అని 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. చాలు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా ఏమై ఉండాలంట? పరిశుద్ధులై ఉండాలి. నిజంగా ఈ పరిశుద్ధత మనలో ఉందా? ఈ రోజున దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆలయంగా మనం పిలవబడుతున్నాం అంటే ఎంతవరకు పిలవబడుతున్నాం? ఓకే, మంచిది. చర్చికి వస్తున్నాం, మానకుండా రెగ్యులర్గా టైం టు టైం చర్చికి వస్తున్నాం, మంచిది. పరిచర్యలో పాల్గొంటున్నాం, సరే. ఇంకా దేవుని పాటలు పాడుతున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థనలు, అన్ని యాక్టివిటీస్లో మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ దేవుని ఆలయంగా పిలబడాలంటే నీలో పరిశుద్ధత ఉందా? దేవుని యొక్క ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో దేవుడు ఏం చేస్తాడంట? వారిని పాడు చేస్తాడంట. అంటే ఏం చేస్తాడంటే అనేక రుగ్మతలు, శ్రమలు, అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? మనపైకి రావటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. యోబు ఎంతో నీతిమంతుడు, అవునా కాదా? మనందరికీ తెలుసు. యోబు ఊజు దేశమందు యోబు అంతుడు నీతిమంతుడు, యథార్థవంతుడు ఎవరూ లేరని చెప్తున్నాడు దేవుడు. కానీ సాతాను అతనిపై దాడి చేయడానికి ఎవరో అవకాశం ఇచ్చాడు? ఎవరో ఎలవ చేశారు? దేవుడే కదా. ఎందుకు ఎలవ చేసినా ఆయనకు టెస్ట్ పెట్టాడు. ఆయన తప్పు చేసినందువల్ల ఆయనకి శ్రమ రాలా, కానీ దేవుడు ఆయనకు టెస్ట్ పెట్టాడు. ఆయన నిలబడతాడా లేదని చెప్పి ఒక టెస్ట్ అనేది పెట్టాడు. ఒకవేళ ఈ రోజునాడు నీకు నాకు దేవుడు అటువంటి టెస్ట్ పెడితే మనం నిలబడగలమా? మన మాటల్లో దేవుని మహిమపరిచే విధంగా ఉండయ్యా. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా గమనించుకోవాలి. వ్యర్థమైన మాటలు ఎన్ని మాట్లాడుతున్నాం, పనికొచ్చే మాటలు ఎన్ని మాట్లాడుతున్నాం, అవునా కాదా? దేవుడు ఇంకో చోట లేఖనాల్లో నాకు రెఫరెన్స్ గుర్తులేదు, కానీ దేవుడు ఇద్దరు విశ్వాసులు కలిసి ఒక చోట కూడుకున్నప్పుడు దేవుడు చెవి యొగ్గి ఆలకిస్తాడంట. ఎక్కడ? వాళ్ళ పెదాల దగ్గర. ఎక్కడ? మన పెదాల దగ్గర. దేవుడు మనకు ఇప్పుడు కనపడుతున్నాడా? మన ముందు కనిపించట్లా. కానీ దేవుడు ఏమన్నాడు? అదృశ్యమై ఉన్నాడు. శరీరధారిగా అయినా మన మధ్య లేడు, కానీ అదృశ్యమై మనతోనే ఉన్నాడు.
అయితే వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పి మన పెదాల దగ్గర ఆయన చెవి పెట్టి ఆలకిస్తూ ఉన్నాడంట. మరి దేవుని గురించి మాట చెప్తున్నావా, పక్కింటి పొలం గురించి చెప్తున్నావా కదా? ఇవన్నీ కూడా మనం గ్రహించుకుందాం. చిన్న చిన్నవే ఉంటాయి. ఏదో పెద్ద పాపాలు చేస్తామని కాదు, కానీ రక్షించబడి దేవుని మందిరానికి మనం వచ్చి బాప్తీసంలో రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుతూ ఉన్నప్పుడు మనం నెల నెల కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, ఎప్పటికప్పుడు పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని చిన్నవి వదిలిపెడుతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు కదా, నీ సహోదరిని దూషిస్తే నువ్వేమవుతావు కదా. మన సహోదరిని దూషిస్తే నరకానికి అంటే అక్కడ ఏమి అనట్లే నువ్వు, అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు బాధపడే విధంగా మాట్లాడటం కూడా పాపమే అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నీ వలన ఎవరైనా అభ్యంతర పడితే నీ అంతటి నువ్వే వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పమంటున్నాడు దేవుడు. నిజంగా అటువంటి మనసు మనకుందా? ఈరోజు నాడు ఆలోచన చేద్దాం. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అయితే ఏమని అంటే ఎదుటి వాళ్ళు మన గురించి అభ్యంతర పడుతున్నారు, మనం ఏం అనలేదు వాళ్ళని, కానీ మనం ఎందుకు క్షమాపణ చెప్పాలి? అదే కదా యేసుప్రభు అంటున్నాడు కదా, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాడు. అలాగే పౌలు గారు అంటున్నారు, క్రీస్తును పోలి నేను నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకు నడుచుకోవాలి? దేనికైనా మనం ఒక జాబ్ చేసినా లేకపోతే మనం ఏదైనా పనికి వెళ్ళినా కానీ బేసిక్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ దానికి ఉంటుంది. మిషన్ నేర్చుకోవాలంటే నేర్చుకోకుండా నేను కొట్టగలుగుతున్నానా? కొట్టలేనుగా. అలాగే ఏదైనా పొలం పనికి వెళ్ళానని 1-2 రోజులు చూస్తేనే తప్ప ఆలో చేయలేరు, మీరు చేయలేరు, అవునా కాదా? దేనికైనా ట్రైనింగ్ అనేది ఉంటుంది. అలాగే మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో వాక్యానుసారంగా నా యొద్ద కూర్చొని నేర్చుకొనుడి అని చెప్పి దేవుడు ఏ విధంగా చెప్తున్నాడు ఆ విధంగా మన వాక్యానుసారంగా మనం నేర్చుకున్నప్పుడు ఏమవుతాం, మన తప్పిదాలన్నీ కూడా సరి చేసుకొని దేవుని ఆలయముగా మనం మలచబడతాం. ఈ కట్టడాల్లో దేవుడు ఉండడు. ఇప్పుడు మనం ఉన్నంతసేపు మన మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటారు. మనం వెళ్తే ఏమవుతారు, మనతో పాటు వచ్చేస్తారు. ఇక్కడ ఏం యేసుప్రభు ఇక్కడే ఉండిపోరు. వింటున్నారా? మనం ఏం మాట్లాడినా కానీ మన మాటలు మన దేవుడు మనతో ఉండి వింటున్నాడు, మనలో ఉన్న దేవుడు వింటున్నాడు అని చెప్పి భయముతో భక్తితో మన భక్తి జీవితం ముందుకు కొనసాగినప్పుడు మన జీవితంలో అనేక మేలులు మనం పొందుకోగలుగుతాం. అయితే చాలామంది శరీరపరంగా చెప్పాలంటే ఏ చిన్న నొప్పి వచ్చినా కానీ ట్యాబ్లెట్స్ వేసుకోరు, తొందరగా హాస్పిటల్కి వెళ్ళరు. నాకు తగ్గిపోద్దలే, పెద్దగా హాస్పిటల్కి ఎవరు వెళ్తారా, ఆ బెళ్ళలు ఎవరు మింగుతారని అంటారు. అంటే వాళ్ళు 2-3 రోజులు ఆ నొప్పులతో ఆ బాధలతో ఉంటారు. అలా అలవాటు అయిపోయిన వాళ్ళు కొంతమంది ఇక ఎప్పుడు ఏదో ఒక నొప్పి అని అలా ఉంటారు. నేను కూడా మొన్నటి వరకు ఏం చెప్పేదానంటే మిషన్కి ఎవరు వచ్చినా నాకు అది నొప్పి ఇది నొప్పి అని చెప్తుంటే నీ నొప్పులన్నీ మా తగిలియమ్మా మిషన్కి వచ్చాము అని ఎలా అనేవాళ్ళు. అది ఎప్పుడైతే తగ్గినాయి అని చెప్తున్నా, మళ్ళీ చెప్పడం మానలా, ఏదో ఒకటి చెప్తున్నా. దేవుడు కార్యం చేసినప్పుడు చెప్పకుండా ఎలా ఉంటాం, అవునా కదా? అయితే మన దేవుడు మనల్ని అనారోగ్యంతో ఉంచాలని మనల్ని సృష్టించాల, పూర్తి ఆరోగ్యంతో ఉండి దేవుని స్తుతించాలని దేవుడు మనల్ని సృష్టించాడు. 1 శరీరపరంగా ఆరోగ్యంగా ఉండాలి, 2 ఆత్మీయంగా కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? బైబిల్లో వాక్య ధ్యానంలో మనం ఎదుగుతూ మరి మన యొక్క అపరాధాలు పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దేవుని చేత మలచబడుతూ అన్నీ కూడా ఏం చేయాలి? సరి చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి దేవుని వాక్యం మాట్లాడేటప్పుడు కొంతమందికి నా కోసమే చెప్పారు, నన్ను ఉద్దేశించి చెప్తున్నారని చెప్పి కొంచెం నొచ్చుకుంటారు. నిజమే, అలాగే అనుకోవాలి. నాకే చెప్పారు, దేవుడు నాతోనే మాట్లాడుతుంది. మనం ఇంటి దగ్గర నుంచి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏమనుకోవాలని రావాలంటే దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు, నేను ఇంకా ఏం సరి చేసుకోవాలి, నేను ఇంకా ఏం నేర్చుకోవాలి, నేను ఇంకా దేవుని సన్నిధిలో ఎలా అడగాలి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడని చెప్పి ప్రార్థన చేసుకొని మనం మోకరించి కూర్చోవాలి. అలా ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నాం? ఈరోజు దేవుడు నీకు నాకు వేస్తున్న ప్రశ్న, దేవుడు నాతో మాట్లాడాలి, నాలో ఉన్న లోపాలు నాకు చెప్పాలి అని ఎంతమంది అడుగుతున్నాం? ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చి చెప్తున్నారు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పుకుంటారు, నేను చేసేది నేను చేసుకుంటాను అనుకుంటూ వస్తున్నామా? ఒకవేళ ఇప్పటి వరకు ఆ ఉద్దేశంతో రాకపోతే ఇప్పటి నుంచైనా మనం ఏం చేద్దాం? ప్రభువా నాతో మాట్లాడు, ఇంకా నాలో ఏముంది, నేను సరి చేసుకోవాల్సింది ఏముంది, నా జీవితం ఏం ముందుకు వెళ్ళట్లేదు, ఎక్కడ ఆగిపోయింది కదా? ఎదుగు బదుగు లేని జీవితం అనమాట. దేవుడు అంజూరపు చెట్టు ఆకలి కొని చెట్టు వైపు చూసినప్పుడు ఒక్క కాయ కూడా లేదని దేవుడు ఏం చేసాడు? అబ్బా ఇంకో సంవత్సరం చూడతానులే, ఇంకో సంవత్సరం చూస్తాలే, కాయలు కాయి నీకు ఎరువే అత్త నీళ్ళు పోతా అన్నాడా? అక్కడికి దాన్ని నరికిచ్చేసి మంటల్లో పాడేసేసారు. సో మనం ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చినా ఆత్మీయ జీవితంలో మనకి ఎదుగుదల అనేది లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని అపవాదికి అప్పగిచ్చేస్తాడు. మన మీదకి అనేకమైన శ్రమలు, రుగ్మతలు,
వ్యాధులు, అనారోగ్యం ఇవన్నీ కూడా వస్తున్నాయి అంటే మనం ఇంకా ఏదో సరి చేసుకోవాలని దేవుని ఉద్దేశం అయి ఉంది. ప్రభువా ఏంటి ఈ బలహీనత, లేకపోతే నా కుటుంబానికి ఏంటి ఈ పరిస్థితి, లేకపోతే నా బిడ్డల వివాహం ఎందుకు అవ్వట్లేదు, లేకపోతే నాకు వారసులు ఎందుకు కలగట్లేదు, ఏంటి అడగండి, దేవుడిని అడగటమే కాదు, కొంతమంది ఎప్పుడు ప్రార్థన చేస్తారు కానీ సరి చేసుకోరు. దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఈరోజు మీతో నాతో. మన ఎప్పుడు ఏ అయితే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో అవి మనం సరి చేసుకోగలిగితే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే ఒక విషయం చెప్తాను ఏంటనంటే, మా ఊర్లోనే, మా ఊరంటే తెలుసుగా మీకు, ఏలూరు, మా అమ్మగారిది ఏలూరు. అయితే అక్కడ ఒక మందిరం ఉంది. ఆ మందిరం సిస్టమ్ ఎలా ఉంటుందని అంటే ఫస్ట్లో బాగానే ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కరెక్ట్గా 8 అయ్యేసరికి డోర్లు క్లోజ్ చేస్తున్నారు. అంటే ప్రార్థన 8ంటికి, 8 అంటే 8 లోపే మందిరంలో ఉండాలని చెప్పి డోర్లు క్లోజ్ చేసేస్తున్నారు. మరి అందరూ ఆ టైంకి రాగలరా? రాలేకపోతున్నారు. అయితే రాని వాళ్ళు కొంతమంది కింద ఉండిపోతున్నారు, బయట ఉండి ఏం చేయాలో తెలియక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. అలా వెనక్కి వెళ్ళిపోవడంలో చర్చిలో సగం మంది కూడా మందిరానికి రాకుండా వేరే వేరే చర్చిలకు వెళ్ళిపోవటం, ఆ చర్చి ఆత్మీయత అంతా కూడా పోయింది. విశ్వాసులు అందరూ కూడా చెదిరిపోయారు. అయితే ఎందుకు వాళ్ళు చెదిరిపోవడం తర్వాత సంగతి, ఎందుకు డోర్లు క్లోజ్ చేస్తున్నారని అంటే టైం మెయింటైన్ చేయాలని. మనలో లేనిది అది, నేను కూడా, నాతో కూడా. అయితే మనం అన్ని ప్లేసులకి అన్ని చోట్లకి టైం ప్రకారం వెళ్తాం, కానీ దేవుని యొక్క సన్నిధికి మాత్రం ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేస్తాం. పాటలు పాడుతున్నారుగా వెళ్ళొచ్చులే. నేనైతే బాగా బ్యాక్ పెయిన్తో అమ్మో అంతసేపు నేను కూర్చోలేను, వాక్యం చెప్పేటప్పుడు వెళ్ళొచ్చులే పాటలు అయిపోయాక అని చెప్పి, అలాగే పాటలు అయిపోయాక మెసేజ్ టయానికి వచ్చేదాన్ని, మెసేజ్ అయిపోయాక ప్రార్థన చేసే ముందు వెళ్ళిపోయేదాన్ని. అలాగా చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాక్యం చెప్పడానికి వెళ్ళొచ్చులే, లేకపోతే ఏదైనా పని ఉందా పని చేసుకుంటాం, లేకపోతే ఏదో మంచి సీరియల్ వస్తుందా సీరియల్ అయిపోయాక వెళ్దాం, అలా ఏం చేస్తున్నారు? దేవుని యొక్క సమయాన్ని దొంగిలిస్తున్నారు. ఎవరో వచ్చారు మీటింగ్కి, మహిళా మండలం తరపునో లేకపోతే ఇంకొకటి ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు, ఏం చేస్తాం? ముందే వెళ్తామా, లేకపోతే వాళ్ళు మాట్లాడి మధ్యలో తర్వాత వెళ్ళొచ్చులే అని అంటామా? ముందే వెళ్తాం కదా. కానీ దేవుని మందిరానికి అంతకంటే ముందు మనం వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి మరి దేవుని మన సమస్యల గురించి, మన ఇబ్బందుల గురించి మనం అడిగినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అయితే ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి దేవుడు ఆయన యొక్క శరీరాన్ని 33.5 సంవత్సరాల వయసులో మంచి యవ్వన కాలంలో దేవుని యొక్క శరీరాన్ని మనకు అప్పగించాడు దేవుడు. ఎందుకు అప్పగించాడు? నువ్వు రోగాలతో, నొప్పులతో, బాధలతో, ఇబ్బందులు, మోకాళ్ళ నొప్పులతో, నడు నొప్పులతో ఏడవాలనా? కాదు. నువ్వు పూర్తి ఆరోగ్యంగా, పూర్తి ఆత్మీయతతో నువ్వు దేవుని సన్నిధికి రావాలని చెప్పి దేవుడు ఏం చేశాడు? 33.5 సంవత్సరాల వయసులో ఆయన యొక్క ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశాడు. ఆయన శరీరం అంతా కూడా దున్నబడిందంట. ఎలాగా పొలాలు దున్నుతారు కదా ట్రాక్టర్తో, దున్నే ట్రాక్టర్తో, అది ఏ విధంగా అయితే దున్నబడిందో ఆ రకంగా ఆయన శరీరం అంతా కూడా దున్నబడిందంట. ఎందుకు దున్నబడింది? దేవుడు మన కొరకు చేసినటువంటి త్యాగం అది. మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలని, దేవుని యొక్క ఆలయంగా మనం ఈ లోకంలో జీవించినంతకాలం ఉండాలని చెప్పి దేవుడు చేసినటువంటి త్యాగం అది. అయితే ఎంతమందికి మన జీవితాన్ని సాక్ష్యంగా మనం కనపరుస్తున్నాం? అమ్మో ఈ అమ్మాయిని చూస్తే దెయ్యాల కోటలా కనపడదని అంటారు కొంతమంది. నోరు వేసుకొని పడిపోద్ది, అమ్మాయి నోట్లో నోరు పెట్టకూడదని అంటారు. అవునా కదా? ఎందుకు చెడుతున్నారు నిన్ను చూసి? అబ్బా ఆమె చూస్తే మంచి మాటలు చెప్పిద్ది ప్రార్థన గురించి, వెళ్ళి చెప్పించుకుందామని అంటున్నారా? నిన్ను చూసి ఎవరైనా నిన్ను చూసి తప్పుకుంటున్నారా కదా? ఈ సాక్ష్యం మనకు ఉండాలి. అయితే ఏ ఒక్కరు కూడా మనం రక్షించబడి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని అందరూ చూస్తూ ఉంటారు. ఎన్నాళ్ళు లేదు ఇప్పుడు వెళ్తుందిలే గుడికి అని అంటారు, వెటకారం చేస్తారు. చేసిన వాళ్ళు చేయనివ్వండి, కానీ మీరేం చేయాలి? మీ సాక్ష్యాన్ని వాళ్ళకి కనబడనియ్యాలి. ఎప్పుడు నువ్వు ఇంట్లో అరుతా, ఎప్పుడు గొడవలు ఆడుతా, ఎప్పుడు పోట్లాడుతూ ఉంటే పెద్ద గయ్యాల కంప అవును కదపకూడదు అన్న ఇదిలో మనం ఉండకూడదు. అప్పుడు ఏమవుతుంది? దేవునికి అవమానకరంగా మనం జీవిస్తున్నట్టు. మన సాక్ష్యాన్ని ఎప్పుడైతే మనం కనబరుస్తామో, అమ్మ ఏమైనా కదిపితే చాలు ఒక దేవుని మందిరాన్ని చూసినట్టే ఉంటుంది, దేవుని ఆలయాన్ని చూసినట్టే ఉంటుంది. ఎప్పుడు ప్రార్థన గురించి లేకపోతే ఏదైనా మంచి మాటలు చెప్పు తప్ప ఆ ఇంట్లో ముచ్చట్లు, ఈ ఇంట్లో ముచ్చట్లు ఇలాంటివి ఏం చెప్పదేమా అన్న సాక్ష్యం మనలో ఎప్పుడైతే మనం కనబరుచుకోగలుగుతామో అప్పుడు మనల్ని దేవుడు దీవిస్తాడు. ఎటువంటి శరీరపరంగా కానీ, ఆత్మీయ పరంగా కానీ, లేకపోతే మనకి ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి కదా, మనకి ఉండయా లేదా?
చాలా ఆర్థికంగా చాలా అవసరాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు అనమాట. మంచి స్థాయికి దేవుడు తీసుకొస్తాడు. అవి రావట్లేదు, అభివృద్ధి మనలో జరగట్లేదంటే మనలో ఏదో మిస్టేక్ ఉంది. నేను అన్నీ కరెక్ట్గానే ఉంటున్నానని ఎవరు అనుకోవద్దు. ఏదో మిస్టేక్ ఉంది. అదేంటో మనం కనుక్కొని ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. దేవుడి వాక్యమును దీవించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధుడా, యేసయ్య, మహోన్నతుడా, మహాగణుడా, మీ పరిశుద్ధ పాదములకు ఘనమైన నామునకు కోట్లాది స్థుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన అల్పురాల్ని ప్రభువా, అయ్యా వట్టి గాలి వంటి దాన్ని ధూళి వంటి దాన్ని ప్రభువా, ఇదిగో నీ సన్నిధిలో నిలబడి నీ యొక్క అమూల్యమైన జీవ మాటలు నా తండ్రి అయ్యా మరి చెప్పగలిగి ఉన్నావు అంటే ప్రభువా నేను కాదు ప్రభువా, మీరే నాతో మాతో మా అందరితో మాట్లాడారు. అవును ప్రభువా, మా జీవితంలో నా తండ్రి మేమేమైతే చక్కదిద్దుకోవాలో, ఏమైతే సరి చేసుకోవాలో అవన్నీ కూడా నా తండ్రి మేము తెలుసుకొని ప్రభువా, ఇదిగో నాలో ఈ బలహీనత ఉంది, ఈ బలహీనత నుంచి విడిపించమని ప్రభువా అయ్యా ప్రతి ఒక్కరం కూడా నా తండ్రి నీ సన్నిధిలో గోజాడు వారంగా ఉండడానికి సహాయం చేయండి. అయ్యా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడారని మేము నమ్ముచూ ఉన్నాం ప్రభువా. అయ్యా మా యొక్క బలహీనతల నుంచి మమ్మల్ని విడిపించి ప్రభువా ఇదిగో నా తండ్రి అయ్యా అయ్యా మేము ఇచ్చు వరాలు మేలులు పొందుకున్నట్లు ప్రభువా అయ్యా స్థితిలో మమ్మల్ని చేర్చమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. అయ్యా మేము నీ చేయి అందుకోలేని స్థితిలో మేము ఉన్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా నా తండ్రి అయ్యా పాపాలలో మేము పడిపోయి ఉన్నాం ప్రభువా, లోకంలో మేము పడిపోయి ఉన్నాం ప్రభువా, లోకాశల వైపు తిరిగిపోతూ ఉన్నాం ప్రభువా. అయ్యా వాటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించి ప్రభువా అయ్యా ఉన్నత స్థితికి ప్రభువా నా తండ్రి పరలోక రాజ్యంలో చేరు వరకు ప్రభువా అయ్యా ఇదిగో నా తండ్రి నీకు మహిమకరంగా నీకు సాక్షులమే ఈ లోకంలో మేము జీవించినట్లు అయ్యా మాకు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రములు ఆయన స్తుతులు ప్రభువా. చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. స్తోత్రం 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 ప్రభువా, పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, మీ పరిశుద్ధ పాదములకు ఘనమైన నామమునకు కోట్లాది స్తుతులు స్తోత్రములు ఆయన. ఇదిగో ప్రభువా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీ జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యం ప్రభువా మా అందరిలో ఫలించలాగున ప్రభువా నా తండ్రి మీరే కార్యం జరిగించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ఎవరైతే మైక్ శబ్దం ద్వారా ప్రభువా వాక్యాన్ని విని ఉన్నారు ప్రభువా, హృదయాల్లో వాక్యాన్ని ప్రభువా ఫలింపజేయండి. ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వినమ్రంగా స్తుతించి బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.